యేసు ఇచ్చే వాటిని కాదు, యేసునే కనెక్ట్ అవ్వండి. యేసు ఇచ్చే వాటిని ప్రేమించకండి, యేసునే ప్రేమించండి అని చెప్తున్నా. ఎందుకు అలా ప్రేమించడం వల్ల ఏం జరిగిద్దంటే, అగ్ని పరీక్షలలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. తినటానికి తిండి కూడా లేకుండా పరీక్షిస్తాడు. అన్నం కూడా ఉండదు. అప్పుడు నీ రియాక్షన్ ఎందుకు గమనిస్తాడు. నువ్వు అనాల్సింది ఏం తెలుసా? నా కడుపుకు నువ్వు అన్నం పెట్టకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెను తీరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. అన్నం పెట్టకపోయినా అవును ప్రభా, పట్టడు అన్నం పెట్టకపోయినా అవును ప్రభా, అసహ్యం వేయట్లేదా నా మీద, కోపం రావట్లేదా నా మీద. నీ పిల్లలకు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్లో, పర్లేదు ప్రభా, నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే స్తుతిస్తా, పర్వాలేదు, నిన్ను మర్చిపోలేనయ్యా, నీ వెనుక తిరిగా. నువ్వు ఆశించినవి ఎన్నో నేను నెరవేర్చలేదుగా, నువ్వు అడిగినవి ఎన్నో నేను చేయలేదుగా, నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా. అయినా నీకు నా మీద ప్రేమ ఉందా? ఏం చేశానని నీకు అంత ప్రేమ? ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు? నిన్ను పట్టించుకోలేదుగా, ఇబ్బంది కొలిమిలో నిన్ను ఉంచాను కదా, ఆకలికి నిన్ను అలాగ అప్పచెప్పాను, వ్యాధికి అప్పచెప్పాను, సమస్యలకు అప్పచెప్పాను, అప్పులకు అప్పచెప్పాను, బలహీనతలకు అప్పచెప్పాను, శోధనకు అప్పచెప్పాను. నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను. ఎందుకని నువ్వు నన్ను ప్రేమిస్తానని పాడుతున్నావు? ప్రభా, ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు నువ్వు చేసినా చేయకపోయినా, నాకు ఒక్కటి అర్థమైంది దేవా, నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు. నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు. నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఇంత ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది కనుక నేను నిన్ను ప్రేమిస్తా ప్రభా. నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా, తగ్గకపోయినా ప్రేమిస్తా, నా అప్పు తీరినా ప్రేమిస్తా, తీరకపోయినా ప్రేమిస్తా, నా కేసులో కొలిక్కి వచ్చినా ప్రేమిస్తా, రాకపోయినా ప్రేమిస్తా, నా నిందలుగా కొట్టివేయబడకపోయినా ప్రేమిస్తా, నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తా. నా బ్రతుకు నీ మోడులా ఉంచినా ప్రేమిస్తా, చిగురింపజేసినా ప్రేమిస్తా. నీతో జీవితం శాశ్వతం ప్రభా, ఈ తీర్మానం శాశ్వతం. నా తుది శ్వాస విడిచేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఎన్నన్నా రాని ప్రభా, ఎన్నన్నా రాని ప్రభా, ఏవైనా కానీ ప్రభా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు, చాలా సమస్యలతోనే నలుగుతున్నారు.
కొన్ని జరిగిన కార్యాలు, కొన్ని జరగలేదు. పరీక్షలో ఉన్నారు. కానీ ఇదే పాట పాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు. ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. దైవజనుడి కుటుంబాన్ని చూసారా? ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా? తండ్రి శవం అక్కడుంటే కూతురు పాట పాడుతుంది, ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ఈ స్థితిలో కూడా నిన్ను మహింపరుస్తాను. భార్య ఏముందో తెలుసా? రివెంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడింది. ఆ స్థితిలో ఉండి కూడా, ప్రైజ్ ద లార్డ్, ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం, ప్రభుని స్తుతిస్తున్నారు. ఆయన కన్న తల్లి దేవుని మహింపరుస్తూ ఉంది. ఏం చేసావు ప్రభువా? నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు. పర్లేదు తండ్రి, మరణానికి అప్పగించావా? అప్పగిస్తే తిరిగి లేపుతావులే. తన కళ్ళ ముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా ఆ తల్లి దేవుణ్ణి మహింపరుస్తుంది. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నీ సన్నిధిలో మోకరించి ఈ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా, నీవెను తీరుగా. బిడ్డ, ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వున్నావు, నువ్వున్న ఆవేదనలో నువ్వున్నావు. నీ నోటి నుంచి ఏమొచ్చుద్దో దేవుడు కనిపెడుతున్నాడు. ఏ మాట వచ్చిద్దో, ఏ పలుకు వచ్చిద్దో, ఏ పదం వచ్చిద్దో, ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు. దేవునితో చెప్పగలవా? నిన్నే ప్రేమి, నాకు అన్నం నువ్వు పెట్టకపోయినా, వస్త్రం ఇవ్వకపోయినా, నిలువ నీడని ఇవ్వకపోయినా, అవమానాల్లో నన్ను ముంచిన, ఆవేదనల్లో నన్ను ముంచిన, నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకో తండ్రి. ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావు, శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు పెట్టు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నిన్ను వదిలే కంటే చచ్చిందే మేలు, ప్రాణం పోయిందే మేలు. హల్లెలూయా. ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నా, నా దేవుడు అన్యాయస్తుడు కాడు.
నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. రొట్టె ముక్కలను బట్టి కాదు కానీ ఆయనను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే, పరీక్షా కాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు నువ్వు చూస్తావు. ఫినిష్. నిర్ధారణ అయిందా? ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు. నువ్వు కేకేస్తున్నా సరే, అయ్యా 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 అని అంటున్నా సరే, అస్సలు నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు పోతుంటాడు. నువ్వు ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నన్ను ఏమంటాడు తెలుసా? నన్ను ఏమంటాడు తెలుసా? నీ ప్రేమ గొప్పది. నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన, నన్ను ప్రేమిస్తానే ఉన్నావు, నన్ను అసహించుకోవాలా, ఏం చేసావు నాకు అని ప్రశ్నించాలా. రా, నీకు సిద్ధపరిచినవన్నీ ఇక నీకు ఇస్తాను రా అంటాడు ఆయన. ఇస్తాడు, నాకు చేశాడు, నీకు చేస్తాడు. ఇంకలే చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. నేను కట్టుకున్న బట్టలను అవమానపరిచి మాట్లాడారు, నా ప్రవర్తనను అవమానపరిచి మాట్లాడారు, నేనుండే నివాసాన్ని చూసి ఎగతాళి చేసుకున్నారు. ఎలాంటి నివాసం? పందిరి చుట్టూ పాత చీరల్లో, కనీసం తలుపు దర్వాజా కూడా లేని పందిరిలో ఉన్నాను. నా నివాసం హాస్యాస్పదం, నా వస్త్రం హాస్యాస్పదం, నా పరిచర్య ఒక హాస్యాస్పదం. కొన్ని మాటలు నా చెవిలో వినపడినప్పుడు ఇబ్బంది పడ్డాను. కొంతమంది ముఖం మీదనే నన్ను అవమానపరిచి నెట్టేసినప్పుడు దుఃఖపడ్డాను. ఇవన్నిటికీ అనుమతించాడు. అందుకే కొంతమంది నన్ను అవమానపరిచారన్నా అని ఏడుస్తుంటే నేను ఓదారుస్తాను. దేవుడికి తెలియకుండా నిన్ను అవమానానికి అప్పగించాడా? తెలిసే నిన్ను అవమానానికి అప్పగించాడు. తప్పకుండా వారి ఎదుట నిన్ను మహింపరుస్తాడు. నువ్వు దేవుని పాదాలే పట్టుకొని ఈ అవమానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా అని స్తుతించు. ఈ తృణీకారాన్ని బట్టి, తిరస్కారాన్ని బట్టి కూడా నీకే స్తోత్రమయ్యా అని స్తుతించు. వారి ఎదుట నీ తలనెత్తి నిన్ను ఘనపరుస్తాడు నా దేవుడని నన్ను వెంబడించే బిడ్డలకు నేను ధైర్యం చెప్తూ ఉంటాను. పిల్లరా, దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినవి వాళ్ళు పొందుకోవాలి అంటే ముందు వాళ్ళ ప్రేమ నిర్ధారణ కావాలి. అందుకే మనకు ఎదురయ్యే పరీక్షలన్నీ ప్రేమ పరీక్షలే. ఎంతమందికి అర్థమైంది? ఏం పరీక్షలు? నీ ప్రేమ నాణ్యతను తేల్చే పరీక్షలు. వదలువాకు దేవుణ్ణి. నువ్వు ప్రేమించే వాళ్ళని కోల్పోయినా వాళ్ళు మాదిరి మనకు కనపడుతున్నారు. దేవుణ్ణే మహింపరుస్తున్నారు. మనకు విశ్వాసం ఉంది. ప్రవీణాన్ని లేపుతాడు కదా దేవుడు, ఆయన లేపడా? లేపుతాడు కదా, అది మన విశ్వాసం. ఆయన్నే కదా హతసాక్షులుగా ప్రభునందు నిద్రించిన పరిశుద్ధుల్ని, మామూలుగా నిద్రించిన వాళ్ళని అందరినీ నా ప్రభు తిరిగి లేపుతాడు. చివరిగా ఒక కోరస్ పాడదామా? 2 చేతులు ఎత్తి ఒక్కసారి పాడండి మనస్ఫూర్తిగా. తండ్రి, నా ప్రేమను టెస్ట్ చేస్తున్నావా? నాకు అందుకే గుండె గాయం కలిగిస్తున్నావా? నా నిజాయితీని, నా నమ్మకత్వాన్ని, ఎంతవరకు నిన్ను ప్రేమిస్తానో చూస్తున్నావా? అంతవరకు నిన్ను ప్రేమించాలని ఆశ కలిగి ఉన్నా.
ఆ బలాన్ని కూడా నువ్వే ఇవ్వాలి. నిన్నే ప్రేమించే